ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎత్తుగడలు అలాగే అధికార పక్షం చేస్తున్న ప్రయత్నాలు గెలుపు కోసమే 2024లో ఏ పార్టీ చేసినా కానీ సమన్వయ లోపం కనిపిస్తోందా? కూటమి అయితే కట్టేశారు కానీ మూడు పార్టీలు కలిసి వెళ్ళగలుగుతున్నాయా లేదా? ఉమ్మడి ప్రచార సభలు అయితే నిర్వహిస్తున్నా కానీ అక్కడ అధినేతలు మాత్రమే కలుస్తున్నారు, కింది స్థాయి నాయకులు కార్యకర్తలు కానీ కలవలేకపోతున్నారు. ఆ లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనకు కొన్ని మైనస్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి కీలక నాయకులు ఇప్పటి వరకు భుజాన జెండా మోసిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికార పక్షంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ లాస్ని ఎలా కవర్ చేసుకుంటారు? మరోపక్క వాలంటీర్ ఇష్యూలో అనవసరంగా వేలుపెట్టి చేయి కాల్చుకుందా తెలుగుదేశం పార్టీ? దాని నుంచి బయటికి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇంకా ఏపీ మీద పూర్తిగా దృష్టి సారించినట్టు లేదు అన్నట్టుగానే ఉంది ప్రస్తుత పరిస్థితులు. ఏం జరగబోతోంది? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్టైల్. సార్, మొదటగా తెలుగుదేశం పార్టీ మార్పులకు శ్రీకారం చుట్టబోతుందా? ఆ సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి సీటు ఆఫర్ చేయడం అంటే ఆల్రెడీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ అనౌన్స్ చేసేసారు. మరి చేసుకున్న దాంట్లో రఘురామకృష్ణరాజుకి అకామిడేట్ చేయడం అంటే ఉన్నటువంటి సిట్టింగ్ ఒకళ్ళని తీయడమే కదా. యాజ్ ఫర్ వాళ్ళ ముందనుకున్న ప్రొసీజర్ ప్రకారం అయితే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలకి దెబ్బతీయకూడదని, అందుకోసమే కందులు దుర్గేష్ అడిగినా సరే రాజమండ్రి రూరల్ ఇవ్వలేదు, ఆయన తీసుకెళ్లి నిడదవోలు పంపించారు. అట్లాగే మిగతా సీట్లు కూడా బీజేపీ అడిగినా కూడా రాజమండ్రి అర్బన్ ఇవ్వలేదు సిట్టింగ్ సీట్లు అని చెప్పి. ఇప్పుడు మరి రఘురామకృష్ణరాజు కోసం ఆ సిద్ధాంతం పక్కన పెడతారా? సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు పెట్టాలి అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చకూడదు అని చంద్రబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలని అందరినీ కంటిన్యూ చేస్తానన్నారనే కదా ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు మరి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏం పాపం చేశాడు? ఇప్పుడు అట్లాగే మండపేట జోగేశ్వరరావు పేరు వినబడుతుంది, అక్కడే పెడతారు. అదే జరిగితే ఇక అసలు ఫినామినా ఇప్పుడు మొత్తం ఫార్ములా మార్చాలిగా. ఇప్పుడు మొత్తం మిగతా చోట్లకు మరి సిట్టింగ్లకి ఎందుకు ఇవ్వాలి? మార్చేయచ్చు. అప్పుడు అవతల వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా సీట్లు ఇస్తారా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది ఇష్యూ. అంటే అసంతృప్తులను బుజ్జగించడానికేనా, లేదంటే నిజంగా IVRS కాల్స్ లో వస్తున్న రిజల్ట్స్ ఆధారంగా ఆ అభ్యర్థి ఓడిపోతాడని తెలిసినప్పుడు ఎందుకు భరించాలి, సిట్టింగ్ అయితే ఏంటి ఆలోచన ఏమన్నా చేస్తుందా టీడీపీ? ఆ లెక్కనైతే రామరాజు ఓడిపోయే అవకాశం ఉండదు. IVRS కాల్స్ లో ఖచ్చితంగా అతనికే వస్తుంది, లేకపోతే శివరామరాజుకి వస్తుంది. కానీ రఘురామకృష్ణరాజుకి రాదు కదా ఉండిలో. అసలు IVRS కాల్ అనేటువంటిది మనం ఏమంటామంటే, ఒక మర్డర్ జరిగినటువంటి సందర్భంలో ఆ మర్డర్లకి సంబంధించి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి దానికి డైరెక్ట్ ఎవిడెన్స్ అవ్వదు అది. అక్కడ పరిస్థితులు రీత్యా చూస్తే ఆ టైములో ఆ ప్రాంతంలో ఈ వ్యక్తి ఉన్నాడు, సర్కమ్స్టెన్సెస్ లో ఉన్నాడు, అతనికి ఒక సౌండ్ వినిపించింది, ఆ సౌండ్ ఇదే అని ఒకదానికి ఒకటి లింకప్ చేసి చెప్పేందుకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంట. ఇప్పుడు అట్లాంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కోసం దాన్ని వాడుతున్నారు IVRS. వాస్తవంగా IVRS లో ఎవడు ఫైనల్ చేస్తున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి, నేను తెలుగుదేశం కార్యకర్తని కాదు, తెలుగుదేశం అభిమాని కాదు, నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ అభ్యర్థి ఉండాలో నేను డిసైడ్ చేసి నేను పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఒక నెంబర్ కొడతాను ఫర్ ఎగ్జాంపుల్, కొట్టేసిన తర్వాత వాళ్ళకి ఓకే, రేపొద్దు నేనే ఓటేస్తాను వాళ్ళకి. నమ్మకం ఏమైనా ఉందా? లేదు. ఇది నెంబర్ 1. రెండవది, అందరికీ చేస్తున్నారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పార్టీ తరఫున గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకే ఫోన్లు చేసి కనుక్కున్నారు. బీజేపీ అధినాయకత్వం తరఫున వాళ్ళకే IVRS కాల్స్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళ కార్యకర్తలకి 2-3 పేర్లు ఇచ్చి వీళ్ళ ముగ్గురులో ఎవరు బెటర్ అన్నదే చేశారు వాళ్ళు. అది దాన్ని సఫిషియంట్. అలా కాకుండా వీళ్ళేంటి ఓపెన్ పబ్లిక్ IVRS కాల్ చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటిది ఎంతవరకు పోనీ ఆ రిపోర్ట్ ఏమైనా బయట పెడుతున్నారా? ఎవరినన్నా తీసేయాలనుకున్నప్పుడు, ఎవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు మనం IVRS సర్వేలో నీకు పోయింది వాళ్ళకి వచ్చిందని చెప్తున్నా. అదో పెద్ద హంబక్ అనమాట. ఏది ఎలక్షన్ లో మ్యానిపులేషన్ ఎట్లాంటిదో ఇదో పెద్ద మ్యానిపులేషన్. ఇవ్వడానికి ఒక సపోర్టింగ్ కోసం ఎవిడెన్స్ చెప్పడం తప్పించి IVRS లో నీకు కరెక్ట్గా రాలేదయ్యా అంటే మరి అట్లా రానటువంటి, ఇప్పుడు ఎవరు విశాఖపట్నం శ్రీభారత్కి వచ్చిందా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి వస్తుంది, కుప్పంలో బాలయ్యకి వస్తుంది ఒప్పుకుంటా, లోకేష్కి వస్తుంది ఒప్పుకుంటా, శ్రీభారత్కి అయితే రాదే ఆ లెక్కను చూసుకుంటే. మరి ఎట్లా ఇచ్చారు? అక్కడ దాంతో పోల్చుకుంటే బీజేపీకి ఇవ్వాలా తెలుగుదేశం చేయాలని అడగండి అక్కడ IVRS సర్వే. బీజేపీకి అని వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళు 170 మంది చెప్తారు. కాబట్టి మరి ఎట్లా ఇచ్చారు అక్కడ? లేదు. దేవినేని ఉమాకి కాకుండా వసంత కృష్ణ ప్రసాద్కి ఏమని ఏ యాదవ్ చెప్తాడు IVRS కాల్లో అక్కడ బేసిక్ గా.
అందులో బయట నుంచి వస్తున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం తరపున అంటే ఎట్లా చెప్తారు? సరే గెలవడానికి అవకాశాలు ఉంటాయి, అది వేరు. బట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు నువ్వు ఒకళ్ళని తీసేయాలనుకున్నటువంటి సందర్భంలో ఈ లెక్క చెప్తున్నారు. కానీ ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించేసుకుంది, తర్వాత వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సినారియో మారుతుందా? అందుకని మళ్ళీ రెండోసారి సర్వే చేయించుకొని ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి కాబట్టి మార్పులకు శ్రీకారం చుట్టింది. అట్లేం లేదు. ఇప్పుడు ఏంటంటే డబ్బులు లెక్కలు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి వచ్చింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీయడానికి అవకాశాలు తగ్గిపోయినాయి. ఆ టైంలో పూర్తిగా తన అకౌంట్స్ అన్ని స్తంభించిపోయి ఉండటం, బయట నుంచి వచ్చినటువంటి డబ్బులు వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి. క్యాష్ సమకూర్చగలిగింది 100 రూపాయలు అవసరమైన చోట 30 సమకూర్చగలిగాయి. సేమ్ టైం ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇవ్వడానికి. వాళ్ళందరూ ఏంటి, నువ్వు ఎంత ఖర్చు పెడతావంటే నేను 20 పెడతాను, నేను 30 పెడతాను, నేను 40 పెడతానని చెప్పిన వాళ్ళు బిగిన్ అయిన తర్వాత ఎట్టాక్ గెలిచేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు జరిగిన 12 స్థానాలకు గాను 10 దాకా వీళ్ళే గెలుచుకున్నారు కదా, 9 దాకా మొత్తం 18కి గాను 15 గెలుచుకున్నారు. 3 ఓడిపోయింది తెలంగాణలో. ఇక్కడ ఒకటి పోయినట్టుంది, ఇది సుభాష్ చంద్రబోస్ ఆ టైంలో 1, 2 పోయినట్టున్నాయి. మిగతా అక్కడ ఒకటి పోయింది, మొత్తం 15 గెలుచుకున్నారు అప్పుడు. కాబట్టి ఆ ధైర్యంతో మనకి యాడికి పోదులే అన్నటువంటి ఉద్దేశంతో డబ్బులు 15 కోట్ల రూపాయలు పెడతాను అన్నటువంటి 5 కోట్లు 10 కోట్లు పెట్టేసి ఆగిపోయారు. అది మైనస్ అయింది. అందుకని 2019లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, తను ప్రతిపక్షంలోనే ఉన్నాడు అప్పుడు. అయినా సరే నా దగ్గర అభ్యర్థి కావాలనుకున్నావు, నువ్వు ఎంత పెడతానంటావో అమ్మేసి డబ్బులు తెచ్చి క్యాష్ పెట్టన్నాడు. క్యాష్ తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు నువ్వెంత పెట్టగలవో చెప్పు, అందులో హైయెస్ట్ ఎవరు పెడతానంటారో వాళ్ళకి ఇచ్చారు. ఆ ఇచ్చేటటువంటి సందర్భంలో మిగతాది నేను చూసుకుంటాను అన్నట్టు పెట్టుకొచ్చాడు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, నువ్వెంత పెడతావు చెప్పని ముందు అడిగాడు, అయిపోయింది. దానికి తగ్గట్టుగా మిగతా తను చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం ఒకటి, లేకపోతే నందిగం సురేష్ నియోజకవర్గం ఒకటి, గురుమూర్తిది ఒకటి, ఇట్లాంటివన్నీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తో పెట్టిస్తాడా లేకపోతే తనే ఇస్తాడా? క్యాష్ అయితే మూమెంట్ వేరేగా ఉంటది. ఇది అతను వేసుకున్న స్కెచ్. తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి ఇప్పుడు అట్లా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దొరకట్లా. అందుకని ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళనే పెట్టారు చాలా చోట్ల. వైసీపీ నుంచి కొంతమందికి టికెట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇటు రావడం వల్ల ఇప్పుడు వసంత ప్రసాద్, లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట, వేమిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు దొరకడం ద్వారా ఒక సఫిషియెంట్ ఇది వచ్చింది. పెంసాని అంటే పెంసాని అంటే బయట నుంచి ఆడపార్టీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చుకున్నారు, యాదవ్ గాని ఇట్లా. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మిగతా చోట్ల డబ్బులు దిగట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు 2 ఉంది, అమ్మాయి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ పరిమితం అవుతారు, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా మిగతా అవి తక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి. అట్లాంటి చోట్ల ఇప్పుడు ఏవిఆర్ఎస్ సర్వేలు చేపిస్తున్నారు అనమాట. అంటే ఆ పేరుతో ఎవరినో మార్చడానికి చూస్తున్నారు. అంటే లేదా ఇప్పుడు వీళ్ళు 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే అవతల వాళ్ళు అంతకంటే ఎక్కువ పెట్టడానికి సిద్ధం అయ్యి ఉండుంటే, అంతకంటే ఎక్కువ పెట్టే వాళ్ళు ఎవరైనా దొరికితే ఐవీఆర్ఎస్ సర్వే వంక పెట్టి తీసేయడానికి చూస్తున్నారు. ఏంటంటే ఇంకా మార్పులు మరీ భారీగా ఉండకపోవచ్చు కానీ 8 నుంచి 10 దాకా మార్పు చేర్పులు ఉంటాయి. అది ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మార్చే ప్రయత్నం చేస్తున్నారు, అంతేగాని సామాన్యులకి ఇవ్వాలని ఏమనుకోవట్లేదు. అంటే పొత్తు పెట్టుకోవడం కూడా ఒక ఎఫెక్ట్ అయిందా, సరైన అభ్యర్థులకి ఇవ్వకపోవడం? లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు డబ్బున్న అభ్యర్థులు ఇప్పుడు దొరకడం ఒక కాన్సెప్ట్ అయితే, అసంతృప్తులను పక్కన పెట్టేయడం, వాళ్ళే ఇప్పుడు రెబల్స్ గా మారడం, అది కూడా ఒక ఇబ్బంది అయిందా? అదేం లేదు, పొత్తు వలన సంబంధం కాదు, అది ఇంటర్నల్ గొడవే ఎక్కువ. పొత్తు వలన పోయిన వాటి ఇట్లా ఏముంది, పొత్తులో అయితే అప్పర్ హ్యాండ్ తెలుగుదేశం, అది కోల్పోయింది ఏం లేదు దాంట్లో. అది ఇచ్చినవన్నీ కూడా మన గెలవనియేగా. 2014 గెలవని, అంతకుముందు ఎక్కువగా గెలవలేని కూడా. ఎన్నిసార్లు గెలిచారని చెప్పి ఇచ్చారు. అనకాపల్లి ఎన్నిసార్లు గెలిచిందని తెలుగుదేశం పార్టీ? ఏది మనం ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి అని చూసుకోవాలి, ఎందుకు ఇచ్చింది అక్కడ. లేకపోతే కనుక మరి గెలిచేటటువంటి సీట్లు అయితే విషయాలు లాంటివి ఎందుకు వదులుకుంది, అవతల వాళ్ళు గెలిచే సీట్లు లాక్కుంది కదా. వాస్తవంగా ఏంటంటే పొత్తులో బెనిఫిషరీ తెలుగుదేశం కరెక్ట్ చెప్పాలండి. కానీ ఇక్కడ వాళ్ళ పార్టీలోనే ఇంటర్నల్ ఇష్యూనే సమస్య. ఇప్పుడు మార్పు చేర్పులు ఇప్పుడు రఘురామకృష్ణాదికి అకామిడేట్ చేయాలి కాబట్టి ఉన్న వాళ్ళని తీయాలి. అట్లాగే మిగతాది ఇప్పుడు కొన్ని చోట్ల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ముందు అనుకుని పెట్టారు. రెండోది యాక్టివ్ గా తిరగలేకపోతున్నారు. అంటే కొత్త వాళ్ళు, కంప్లీట్ కొత్త వాళ్ళు యాక్టివ్ గా యాక్టివిటీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాడు యాక్టివ్ గా తిరుగుతున్నాడు, బయట నుంచి వచ్చినా కూడా. యాదవ్ లాంటి వాళ్ళు తిరుగుతున్నారు, కానీ తిరగలేకపోతున్న వాళ్ళు. అంటే రాజకీయం అంటే ఏదో మనం డబ్బులు ఇచ్చేసేస్తే
ఓ 50 కోట్లు చేతిలో ఉంటే కనుక మనం అయిపోవచ్చు అని చెప్పి బయట అంటే ఇప్పుడు ఎండల్లో తిరగాల, జనం దగ్గర తిరగాల, మందులు పోయించాలా, ఫుడ్ పెట్టించాలా, అవన్నీ లేదు అని చెప్పేవాడు వెరితనం. అయ్యో అసలు జనం అట్లాంటి దానికి ఏమి లొంగరు అనేటువంటిది అమాయకత్వం. అలాంటి లొంగేటటువంటి 30% ఓటర్ల దాకా ఉన్నారు ఇప్పుడు. లేకపోతే 50% మంది వ్యతిరేకిస్తారు. అక్కడ ఉన్నా కూడా ఓటేయడం మళ్ళీ అవతల వాళ్ళకి వేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఫినామినాలో ఎట్లా అన్నది అర్థం కాని పరిస్థితి. అందుకోసమనినే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఖర్చు పెట్టగలిగేటటువంటి వాళ్ళు, లేదా ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళని, లేదా రెబలే స్ట్రాంగ్ వీళ్ళకంటే అనుకుంటే వాళ్ళనే ఎంటర్టైన్ చేసే కార్యక్రమం బిగిన్ చేస్తుంది. ఈ వారంలో తెలుగుదేశం పార్టీకి తగులుతున్న మరో ఎదురు దెబ్బ, రెబల్స్ పెరుగుతున్నారు, ఓపెన్ గా వస్తున్నారు, మేము ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతాము అంటూ ప్రకటనలు కూడా చేసేస్తున్నారు. టీడీపీలు ఇప్పుడు లెక్కేసుకుంటే దాదాపు 13-14 మెంబర్ల లిస్ట్ ఉంది. అలా వరుసగా ఉండి కానీ, లేదంటే గిడ్డేశ్వరి కానీ, అనకాపల్లి నుంచి కానీ, మాడుగులు కానీ, ఇలాగ వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు మాకు సీట్ రాలేదు మేము. ఎక్కడ జరిగింది లోపం అంటే బొజ్జగించడంలో? మనం 27వ తారీఖు తర్వాత లెక్కేయాలి. అంటే నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిశాక ఎంతమంది మిగులుతారు అన్నట్టు. నేను అనుకోవడం అయితే కనీసం 5 నుంచి 7-8 మంది అయితే ఉంటారు ఇండిపెండెంట్. అది బీజేపీ జనసేనల ప్లేస్ లో ఉంటారా, వీళ్ళ దాంట్లో కూడా ఉంటారా అనేది చూడాలి. బీజేపీ జనసేన ప్లేస్ లో కూడా ఉంటూ వీళ్ళ దాంట్లో కూడా ఉంటే గనక 10-12 దాటుతుంది. అంటే ముగ్గురు పార్టీలు కలిపితే ఓన్లీ తెలుగుదేశం అయితే గనక 7-8 దాకా ఉండొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు పొత్తు కారణంగా వాళ్ళకి కడుపు రగిలిపోతుంది. పొత్తు లేనప్పుడు మేము ఖర్చు పెట్టాము, ఓడిపోయాము. ఇప్పుడు పొత్తు వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి సీట్ ఇచ్చి మమ్మల్ని నష్టపరిచారు అన్నటువంటి కసి రేగుతుంది. ఇంకోటి ఇది 10 ఏళ్ల బంధం అని చెప్పడం కూడా పెద్ద సమస్య అయిపోయింది. 10 ఏళ్ల పాటు పొత్తులు ఎట్లుంటాయి అని చెప్పేటప్పటికి పవన్ కళ్యాణ్ ఇవాళ రోజున ఎవరు గెలుస్తారు, నెక్స్ట్ టర్మ్ కూడా వాళ్లే అవుతారు. 10 ఏళ్ల తర్వాత ఎవడు రాజు ఎవడు రెడ్డి బేసిక్ గా అసలు ఆ తర్వాత రాజకీయ కెరీర్ ఉంటదా? 10 ఏళ్ళు లైమ్ లైట్ లో నుంచి పక్క వెళ్ళిపోయిన పట్టించుకుంటారా? మీకు మీ జిల్లానే తెలుసు పలానా రాజు ఎంత స్థాయి వెలిగాడు, ఒక వెలుగు. ఇవాళ రోజున ఎవరు పట్టించుకోవాలా? మళ్ళీ పాప మా కాంగ్రెస్ పార్టీ ఏదో ఇచ్చింది, అసలు కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదు, దాని తరపున పోటీ చేస్తుంది అనేది. వేరే పార్టీకి వెళ్ళలేకపోయాడు ఆయన. కావూరి సాంబశివరావు ఎంత ఇది కేంద్ర మంత్రిగా చేసినోడు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి భార్య, ఏంటి వాళ్ళందరూ అంటే లైమ్ లైట్ లో నుంచి ఒక 5 ఏళ్లు పోతేనే శాంతం ఏంటనే పరిస్థితి. 10 ఏళ్లు పోతే ఆ తర్వాత రాజకీయం ఏముంటది? కాబట్టి వాళ్ళు ఇప్పుడు తమని తాము నిరూపించుకోవాలని చూసుకుంటున్నారు. కనీసం ఒక 20-30 వేల ఓట్లు తీసుకున్నారు అనుకోండి, సంపాదించుకున్నారు అనుకోండి, నెక్స్ట్ మార్కెట్ లో రెడీలో ఉంటారు. అప్పుడు ఏ పార్టీ వాడైనా సరే లైమ్ లైట్ లోకి రావాలనుకున్న పార్టీ ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇస్తారు. అలాంటి తమని తాము నిరూపించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే తమ మార్కెట్ ఏంటో చూపించుకోకపోతే శాంతమేకి ఇప్పుడు కనుక పక్కన పెట్టేసుకుని నేను ఏదో ఇస్తాడంటే రేపు పొద్దున ఏ గుడి కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటిది ఇస్తాడు. ముందు వీళ్ళకి ఏంటంటే పవర్ పాలిటిక్స్ అలవాటు పడ్డటువంటి వాడు ఎమ్మెల్యేగా ఉండి అధికార పక్షం, ఈ ఫస్ట్ ఎమ్మెల్యే గెలవాలి, 2 అధికార పక్షంలో ఉన్నారు. ఇవాళ రోజున ఈ 2 లేకపోతే పబ్లిక్ లో వాల్యూ లేదు. ఒకటి ప్రజాప్రతినిధి, రెండవది అధికార పక్షం. అధికార పక్షం లేకపోతే ఏ పని చేయించలేకపోతున్నాడు. జనం నా దగ్గరికి పరిగెత్తుకు రావాలంటే ఎమ్మెల్యే అయి ఉండాలి, రెండవది అధికార పక్షమే ఉండాలి. ఈ రెండిటి ఫినామినా చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇవాళ రోజున వదిలేసుకుని శాంతం ఇన్నేళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు కదా, ఖర్చు పెట్టాక వాళ్ళ కరెక్ట్ టైంకి లేదు అన్నప్పుడు తమని తాము నిరూపించుకోవాలంటే తమ బాస్ తమను రిజెక్ట్ చేశారు, నిరూపించుకోవాలి అన్నటువంటి ప్రయత్నం ఇది. మరొక ఎదురు దెబ్బ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రెబల్స్ నుంచి, అంటే ఇప్పుడు అరకు సీట్ ఎప్పుడే అనౌన్స్ చేస్తారు. యాక్చువల్గా అరకు మండపేట సీట్లు ప్రకటించిన తర్వాత కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి నాకు చెప్పకుండా 2 సీట్లు అనౌన్స్ చేశారని ఆయన రాజానగరం రాజులు అనౌన్స్ చేశాడు. నిన్న ఆ దొన్నె ద్వారా మాట్లాడిన మాటలు చూస్తే ఇన్ని రోజులు ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆ సీట్ ఎప్పుడు ప్రకటించారు? ఫస్ట్ ప్రకటించింది. మాకు నమ్మకం లేదు, గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇప్పుడే మాట మారిస్తే అప్పుడు ఇస్తారా లేదా నమ్మకం లేదు, నేను ఇంకా బదిలోకి దిగు. అంటే ఇక్కడ నమ్మకం అనేది సొంత పార్టీ నేతలను బుజ్జగించినా సరే ఆ బుజ్జగింపులు కూడా ఫెయిల్ అయినాయి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లోపం ఎక్కడ అంటే బేసిక్ గా అధికారంలోకి వస్తుంది అన్నప్పుడు ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తారు. ఇంకోటి ఎమ్మెల్సీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే దానికి ఎమ్మెల్సీలు ఉన్నారుగా, వాళ్ళ కోటా లెక్కన వాళ్ళకు కూడా గెలిచారు కదా లాస్ట్ ట్రిప్.
అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీలు మొన్న గెలిచినటువంటి ఆ అమ్మాయి అనురాధ, ఆ తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలిచినోడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారుగా. ఇప్పుడు 4-5 ఉన్నారు అంతే తెలుగుదేశం పార్టీ. ఆ రాజ్యసభలో అసలు లేరు. ఇప్పుడు మళ్ళీ ఎంత గెలిచినా వీళ్ళ లెక్కన వీళ్ళకేమి అంత అమాయకులేం కాదు కదా. ఒకవేళ గెలిస్తే అత్యవసరతో గెలవగలుగుతారు. అత్యవసరతో గెలిచినప్పుడు ఎన్ని సీట్లు సాధించగలుగుతారు ఎమ్మెల్సీకి? రెండవది, అప్పుడు ఆ వచ్చిన వాటిలో వీళ్ళకే ప్రయారిటీ అని ఎక్కడ నమ్మకం ఉంటది? అదే కదా. ఇంకొకటి చూస్తే ఇప్పుడు పొత్తుల్లో మళ్ళీ అవతలోడికి కోటా ఉంటదిగా. అవును, అక్కడ అదొకటి ఉంటది. ఓ పక్క జనసేన పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చేస్తారు అందరికి, ప్రభుత్వం వస్తే మీకు ఎమ్మెల్సీలు ఇచ్చేస్తా, నామినేట్ పదవులు ఇచ్చేస్తాను, ఇక్కడ బాబు గారు ఇచ్చేస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎన్ని ఎమ్మెల్సీలు వస్తాయి? అది కాబట్టి ఇక్కడ సమస్య నేను అంటుంది అదే. అందువలన ఎన్ని ఎమ్మెల్సీలు ఉండదు. ఇప్పుడు ఏమన్నా ప్రత్యేక జీవో రాష్ట్రపతి నుంచి తెచ్చుకుని ఇక్కడ ఒక 200 ఎమ్మెల్సీలు ఉండాలి, అసెంబ్లీ 175 ఉంది కదా, మాకు 450 సీట్లు అసెంబ్లీకి చేయండి, 150 ఎమ్మెల్సీకి ఇవ్వండి అని అడగాలి. అట్లా ఇద్దా పోని. అప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టాలి. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇచ్చిన ఇవి కదా శాసనసభలోను ఇవి. మనకి నియోజకవర్గాల పునర్విభజన జరిగినా కూడా 2026కి పునర్విభజన కమిషన్ బిగినాయి. 29 ఎలక్షన్స్ లో కొత్తవి వస్తాయి. అంటే 29 తర్వాత ఏమన్నా ఎక్కువ మందికి హామీలు ఇచ్చినా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకి 225 అసెంబ్లీ సీట్లు వస్తాయి. 225లో 1/3 అన్నప్పుడు దగ్గరగా 60-70 దాకా మండల సీట్లు వస్తాయి, 70-75 దాకా. కాబట్టి ఎందుకంటే 1/3 కదా ఇక్కడ ఉండేటువంటి, కాబట్టి ఆ లెక్కన వస్తాయి. అప్పటిదాకా కూర్చోవాలి కదా. ఇది సమస్య. ఎందుకు బుజ్జగించలేకపోతున్నారు? ఎందుకు అసంతృప్తులు బయటకు వచ్చేస్తున్నా వాళ్ళని సైలెంట్ చేయలేకపోతున్నారు? ఏం చేస్తారు? ఇదేం పాత రోజులు కాదు. మామూలుగా అయితే ఇదివరకు ఇట్లాగే ఉండేది. కాకపోతే అప్పుడు ఏంటంటే పత్రికలు ఒక్కటే ఉండేవి కాబట్టి పెద్దగా ఇది ఉండేది కాదు. టీవీ ఛానల్ కూడా ఈ 24 గంటల ఛానళ్లలో కూడా 24 గంటల ఛానల్ వచ్చాక ఒక బిగిన్ అయింది కొంత. కానీ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడితే తర్వాత కూడా మనకి ఇబ్బంది ఉంటుందని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఇక ఎవరి మీద ప్రేమలు ఏం లేవండి, వాళ్ళ లాయల్టీలు ఏం లేవు. ఎవరికైనా సరే వాళ్ళ రాజకీయంలో ఉన్నోడు పవర్ ఉన్నటువంటిడే పుడింగి. ప్రజలు ఇచ్చే విలువ పవర్ ఉన్నోడికే. అక్కడ పవర్ ఉన్నా కూడా బూతులు తిడతారు. ఇక పవర్ లేకపోతే అసలు మనల్ని పట్టించుకోరు. రెండవది, దానికి నోటి దాకా వచ్చిన ముద్ద లాగేస్తున్నారు అన్నప్పుడు ఎవరికైనా కడుపు మంట ఉంటది కదా. అంటే పార్టీ మీద కమాండ్ ఏమైనా తగ్గుతుందా బాబు గారికి? ఒకప్పుడు ఆయన గీసిన గేట్ దాటేవారు కాదు, నాయకులందరూ తమ్ముళ్ళు ఆయన మాట వినేవారని. ఇప్పుడు అసలు ముందు విన్నట్టు కనిపిస్తున్నా మళ్ళీ దగ్గరికి వచ్చేటప్పుడు బయటకు వచ్చేస్తున్నారు, ఏం పట్టించుకోవట్లేదు. బాబు గారి మాటే పట్టించుకోలేదంటే పార్టీలో ఏంటి లైన్ తప్పుతుందా నాయకులు? అట్లేం లేదండి, ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటానే ఉంటది. ఇప్పుడు సమస్య ఎక్కడంటే ఇదివరకు మీడియా మేనేజ్మెంట్తో అది కవరేజ్ కాకుండా కంట్రోల్ చేసేవాళ్ళు ఏది అసమ్మతిని. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అని కవర్ అవుతున్నారు అంతే. ఇప్పుడు ఇదివరకు పక్కన పెట్టినటువంటి వాళ్ళు అసంతృప్తి ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డిని తీసి పక్కన పెట్టారు అనుకుందాం, అసంతృప్తి ఉండదు ఆయనకి. అట్లాగే ఇప్పుడు సోమిరెడ్డి వెళ్ళి గట్టి గొడవ చేశాడు కాబట్టి సీట్ ఇచ్చారు. బేసిక్ గా ఏంటంటే అసమ్మతి అసంతృప్తిని మీడియా ద్వారా హషప్ చేయడానికి చూస్తాడు చంద్రబాబు గారు. ఇప్పుడు చూడండి, ఒక్కరోజైనా ఈనాడు జ్యోతులు వస్తున్నాయని చూడండి. సింగల్ కాలం వార్త 1-2 సార్లు వేశారు మొదటి రోజున అంతే. ఎప్పటికీ జరుగుతున్న దాని గురించి ఎవరైనా రాస్తాడా? అదే మీరు దీంట్లో చూడండి, వైసీపీలో అక్కడ అసంతృప్తి ఉంది, అక్కడ అసమ్మతి ఉందని. ఇలాంటి సిచ్యుయేషన్లో ఇవాళ రోజు సాక్షివాడు రాస్తున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి ఒకటే తేడా, జగను అటో ఇటో తేల్చేసుకుంటాడు. వెళ్తాను అన్నారు, మీ ఇష్టం అన్నా, నాతో ఉంటే నేను చూసుకుంటాను, లేకపోతే మీ ఇష్టం. వెళ్ళిపోయారు. బతిలాడలేదు కేక, ఫస్ట్ చెప్పేశాడు, అన్న మీరు ఇక్కడ గెలవడం కష్టం, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పి. కొంతమందికి నీకు డైరెక్ట్గా ఇది ఇస్తానన్నాడు, కొంతమందికి నేను చూసుకుంటాను అన్నాడు. ఎనఫ్ అయిపోయింది. లేదు నా ఫ్యూచర్ నేనంటే ఓకే, నువ్వు ఎక్కడ ఉన్నా బాగుండాలన్న పో అన్నాడు, అయిపోయింది. అప్పుడు రామచంద్రారెడ్డి ఓపెన్ గా చెప్పాడుగా, నన్ను పిలిస్తే నేను వెళ్ళినప్పుడు ఇట్లాగా నాకు వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని చెప్తే, అన్నా నువ్వు బాగుండాలని నేను కోరుకుంటా, నా బాగు కోరేవు, నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను, నీ ఇష్టం అన్నా అని చెప్పాడు అని ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళి ఎక్కడ బాగున్నాడు? బేసిక్ గా అతను తను డైరెక్ట్ గా ఆ రూట్ లో చెప్పేస్తాడు. ఈయనేంటి ముందు ఒక ఇది ఉంటది ప్యానల్ టైప్ లో, వీళ్ళు ఫస్ట్ ఆయన తరపుని చెప్తారు. అంటే ముందే బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు గబక్కన ఆయన అంటాడా, నువ్వు ఏ హడావిడేం చేయబాక అనేసి ముందే
బాబు దగ్గరికి వెళ్ళక ముందే కౌన్సిలింగ్లు ఇచ్చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. మన పోలీస్ కమిషనర్ దగ్గరికి కనుక కౌన్సిలింగ్ తీసుకెళ్లేటప్పుడు బయట ముందే సిఐలు ఎస్ఐలు అందరూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదన్నా సరే తలకాయ ఊపని చెప్తారు. జడ్జి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా బయట అదే కౌంటర్ చెప్తుంటారు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అట్లాగే ఉంటది ఇక్కడ, అంతకు మించి ఏమీ లేదు. కాకపోతే అందువలన ఏమైపోయిందంటే ఇదివరకటి రోజుల్లో దానికి వినేవాళ్ళు, ఇప్పుడు వినేవాడైతే చెప్పేవాడే చంద్రబాబు అనేసి ఫీల్ అయిపోయి బాబు గారికి చెప్పనివ్వండి, వీళ్ళ మధ్యలో ఎవడు కొట్టంగాడు, ఆయనకే చెప్పుకుందాం నేరుగా, వస్తే ఇస్తాడు, లేకపోతే ఆయన కోపగించాడు అనుకుందాం, పార్టీ మనకంటే మంచోడు దొరుకుతాడు అక్కడ నమ్మకం. భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసే విధానం ఏమన్నా కనిపిస్తుందా? అంటే ఇప్పుడు మార్పులు చేసే ఆలోచన ఉంది కాబట్టి బాబు గారికి, ఇలాంటి టైంలో మేము వచ్చి మేము రెవల్ గా చేస్తాం, మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటే దానికి భయపడి ఆ సీట్లు కూడా మారుస్తారని ఏమన్నా ఆశ కనిపిస్తుందా? వాళ్ళు అందుకు వస్తున్నారా బయటకి? ఇందులో రెండు కోణాలు ఉంటుందండి. ఒకడు రాజ్యాధికారం కోరుకునేటటువంటి వాళ్ళేమో తమ శక్తి ఏంటో చూపించుకుని నెక్స్ట్ కి మార్కెట్లో ఉంచుకోవడం. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ అసలు ఇక మనకి ఈడంటూ పక్కెళ్ళిపోతే ఇక తర్వాత ఎవడు పట్టించుకోడు కాబట్టి పోటీ చేసి మనకంటూ 25,000 30,000 ఓట్లు సాధించి చూపెడితే రేపు పొద్దున అవతల ఓడికైనా ప్రత్యర్థి పార్టీకైనా ఈ పార్టీకైనా సరే మన శక్తి తెలుసుద్ది. ఇది ఒక ఆస్పెక్ట్ బ్యాచ్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంతకాలం ఖర్చు పెట్టాం, ఇప్పుడు కొత్త వాడికి ఇస్తున్నావు కదా, నా డబ్బులు నాకు ఇప్పించు, పంచాయతీ అదొక కోణం. నా డబ్బులు నాకు ఇప్పించి నాకేమిస్తావు చెప్పు హామీ. తర్వాత ఈ రెండింటిని రావాలంటే బిగబట్టాలి, లేదంటే సీట్ ఇచ్చే. అది బిగబడితే నా సీట్ ఇస్తావు చేస్తావా అంటే అప్పుడు ఏదో ఒకటి చేస్తానంటాడు కదా. అది ఇక్కడ అంటే అది కూడా భయపెట్టడం, ఒక రకంగా భయపెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం. అటువంటి వాటికి బ్లాక్ మెయిల్ ఎందుకు అనాలి దాన్ని? ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు తగలేసుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం అప్పుడు దోపిడీ అంటావా దీన్ని? వాళ్ళ సీట్ వాళ్ళకి ఇవ్వకపోవడానికి కాదు కదా. రాజకీయాల్లో తనంత వరకు పెట్టుకున్న ఖర్చు తను తిరిగి తీసుకోవడం బ్లాక్ మెయిల్ ఎట్ అవుద్ది? అంటే వాళ్ళు కూడా పార్టీ ఫండ్ అని ఇస్తారు, పార్టీ ఫండ్ గా ఇచ్చింది అడగరు వాళ్ళు. అంటే ఫండ్ లేదంటే ఎన్నికల ఖర్చుల కోసం అదే రోజు జనాల్ని తిప్పారు, వాళ్ళందరినీ తిప్పుకున్నాక ఇంత దాకా అయిపోయాక ఇవాళ రోజున ఏంటి ఓ రకంగా చెప్పాలంటే పెట్టుబడి పెట్టాక వ్యాపారం తీసేస్తుంటే నా డబ్బులు నాకు ఇచ్చే అనుకుంటే ఎట్టుంటారు? ఖర్చు పెట్టేసిన డబ్బులు ఎలా వస్తాయి? పెట్టుబడి పెట్టిన వ్యాపారం కదా, ఉన్నంతలో ఇవ్వాలి కదా. అసలు సాయంత్రం నువ్వు షాప్ మూసేస్తుంటే మిగిలిన దాంట్లో తీసుకుంటావు. నీ షాప్ నడుస్తుంది కదా, నీ వ్యాపారం నడుస్తా, నా దగ్గర వ్యాపారం నేను సంపాదించి ఇచ్చిన డబ్బులతో నువ్వు బాగుపడిపోతాను, నేను మాత్రం ఎట్లా కూర్చోవాలంటే ఇప్పుడు వీడు గనక 5 ఏళ్ల నుంచి ఖర్చు పెట్టకపోతే ఎట్ట అవుతుంది వర్కౌట్ పార్టీకి? అంటే బుజ్జగించడం అంటే సెటిల్మెంట్లు చేయడమేనా? అయితే అంతే కదా, వాళ్ళకి సెటిల్ చేసి వాళ్ళకి ఖర్చులు ఇచ్చి వాళ్ళని కూల్ చేయడం అదన్నా చెయ్యాలి. లేకపోతే పదవికి సంబంధించి నమ్మే వాళ్ళు ఉంటే నమ్ముతారు. అది పొత్తుల మధ్య సమన్వయం ఎందుకు కొరవడుతుంది? ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? ఎందుకు ముగ్గురు కలవలేకపోతున్నారు గ్రౌండ్ లో? దానికి కారణాలు ఏంటి అంటే ఎలా చూడాలి? మనం దాన్ని ఏమంటామంటే కులాంతర మతాంతర వివాహాలు. వీటిట్లలో సమస్య ఏంటంటే 100కి 10 నుంచి 20% మంది సాటిస్ఫైడ్గా ఉంటారు, కుటుంబాలతో సహా. 10% 20%. మిగతా 80%లో భార్యాభర్తల వరకు బాగుంటారు, కుటుంబాల మధ్యన స్పర్ధ 80%లో ఎప్పుడు ఉంటది. ఈ 20%మే కుటుంబంతో సహా అందరూ బాగుంటారు, భార్యాభర్త కుటుంబం అంతా కూడా. భార్యాభర్త కుటుంబాలు బాగుండేది 1%. 19% భార్యాభర్త వరకు బాగుంటారు, కులాంతర వివాహం చేసుకున్నాం, ప్రేమ వివాహం చేసుకున్నాం కదా. కుటుంబాల మధ్యన అరమరికలు కుదరవు. ఎందుకని నువ్వు ఆ కులం ఓడిని చేసుకున్నావు, మన కులానికి అవమానించావు, నువ్వు ఆ కులం దాన్ని చేసుకున్నావు, ఇదే సంఘర్షణ ఎప్పుడు ఉంటానే ఉంటది. పొత్తులు కూడా అంతే. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ దేవుడు అని చూసేవాడు వాళ్ళు చంద్రబాబుని దేవుడిగా ఎందుకు చూడాలా? నిన్నటిదాకా నరేంద్ర మోడీని దేవుడిగా చూసినోడు వాళ్ళు చంద్రబాబు నాయుడు దేవుడిని ఎందుకు చూడాలా? ఎలా చూస్తాడు? బేసిక్గా పొత్తులు పెద్దవాళ్ళు కుదుర్చుకున్నారు కదా అని చెప్పి వీళ్ళు ఎందుకు కలిసిపోతారు ప్రాక్టికల్ గా? అది ఎప్పుడు అంటే భావసారూప్యత కలిగినప్పుడు కుదురుతుంది. ముగ్గురిది ఒకటే భావసారూప్యత. ఇక్కడ భావసారూప్యత ఒక సైద్ధాంతిక అంశాల్లో లేదు ముగ్గురికి. సైద్ధాంతిక అంశాల్లో పూర్తి భిన్నమైన వాతావరణం. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లో భావసారూప్యత ఎక్కువ ఉంటది, అందుకే పొత్తులు పెట్టుకున్న కలిసి వెళ్ళగలుగుతారు. జాతీయ పార్టీల మధ్య అయితే భావసారూప్యత డిఫరెంట్ గా ఉంటది, కలవలేరు అంటారు. కానీ ఇక్కడ ఎందుకు సీన్ రివర్స్ అయింది? జాతీయ ప్రాంతీయ పార్టీల మధ్య భావసారూప్యత. అవును, 2 జాతీయ పార్టీల మధ్య భావసారూప్యత ఉండదు, సంఘర్షణ వాతావరణం ఖచ్చితంగా. కానీ జాతీయ ప్రాంతీయ పార్టీలతో కాకుండా ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు కలిసినాయి. ఈ 2 ప్రాంతీయ పార్టీలకు భావసారూప్యత ఎట్లా వస్తుంది అసలు? అప్పుడు ఇంకో 2వ పార్టీ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్య ధోరణితో సాగినటువంటి తెలుగుదేశం పార్టీ, దాని భావం అది.
కాపు సామాజిక వర్గం ఆధిపత్య ధోరణితో ప్రారంభమైనటువంటిది జనసేన, దాని భావం అది. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యాన్ని అంగీకరించేటప్పుడు ఇంకా జనసేన ఎందుకు? కాపు సామాజిక వర్గం ఆధిపత్యాన్ని అంగీకరించేటప్పుడు ఇంకా తెలుగుదేశం ఎందుకు? పరస్పర భావ వైరుధ్యం కదా ఇవి, పుట్టినయే భావ వైరుధ్యంతో. ఇవాళ నాయకుడు కలిసిపోయాడు కదా, వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కదా. అంటే మీరు చూడండి, మహేష్ బాబు సినిమాలు లేకపోతే ఇదివరకు, ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గింది కానీ ఇదివరకు మా చిన్నప్పుడు అయితే కొట్టుకునేవాళ్ళం. చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ మామూలుగా కొట్టుకునేవాళ్ళు కాదు రోడ్ల మీద. తర్వాత కాలంలో చిరంజీవిను ఇది నాగార్జున ఫ్యాన్స్, ఇట్లాంటి చాలా ఘర్షణలు ఉండే. ఈమె ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి అంటే ఈ రోడ్ల మీద కొట్టుకోవడం మానేసి దీంట్లో కొట్టుకుంటున్నారు, సోషల్ మీడియా. అంతే, ఇవాళకి కూడా కొట్టుకుంటూనే ఉంటారు కదా. అది వాళ్ళిద్దరు చక్కగా భోజనం చేస్తారు, ఒకళ్ళొకళ్ళు అంతా బాగానే ఉంటుంది. వీళ్ళకి మాత్రం అగోలు ఉంటది ఎక్కడో. ఎందుకు? మెగా ఫ్యామిలీలోనే అల్లు అరవింద్ని అంగీకరించలేని మనస్తత్వం ఉన్నోళ్ళు ఎంతమంది లేరు? కాబట్టి అక్కడే అంగీకరించలేని వాళ్ళు ఎందుకు అతను చేసిన తప్పేంటి? అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఓ రోజున పద్దాక ప్రతిసారి అతను ఉపన్యాసం బిగిన్ చేసినప్పుడు అల్లా జై పవన్ కళ్యాణ్ అంటే ప్రతిసారి అతను కూడా అనేవాడు అని ఓసారి అదే టెండెన్సీ అంటే విరక్తి పుట్టి నేను ఇట్ట అనను, ఇక నేను ఆయన అభిమాని కానీ ఏంది ఇది, ఈ దందా ఏంటి అన్నాడు. అందుకని అతనికి వ్యతిరేకం. అంతకు ముందు విచిత్రం చూడండి, నాగబాబు అంతే గాంధీ. నాగబాబు చిరంజీవి ఫంక్షన్ అప్పుడు అలా పద్దాక అంటే ఏం చేయమంటారు అటు రాకపోతే అని చెప్పి అన్నాడు కదా. మరి అక్కడ కలిసిపోయింది. ఇతను వచ్చేటప్పటికి వేరే వాడు అయిపోయాడు. అంటే కుటుంబం లెక్కన వీళ్ళే కుటుంబంలో మనుషుల కింద అటు ఇటు ఫిక్స్ అయిపోయి తగలాడేసుకుంటారు. అట్లాగే ఇతని పేరేంటి, సపోర్టింగ్ కి సంబంధించినంత వరకు ఇది మెగా కుటుంబం నుంచి మోహన్ బాబు కుటుంబం అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే. ఇక్కడ వీళ్ళు వాళ్ళు బూతులు తిట్టుకుంటా ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకతలు ఉంటాయి. ఈ వర్గాల ఇక్కడే వ్యతిరేకతలు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు కలుస్తారు? ప్రాక్టికల్ గా భావ వైరుధ్యం. ఇక జాతీయ భావ సారూప్యం, ప్రాంతీయ భావ సారూప్యం చూసుకుంటే అది హిందుత్వ సిద్ధాంతాల మీద పుట్టి పెరిగినటువంటి పార్టీ. ఏ సిద్ధాంతాన్ని అయితే బుద్ధని ఇంతకాలం పాటు తొక్కి పట్టినటువంటి హిందుత్వ సిద్ధాంతమే దాని ఎజెండాతో ఇవాళ రోజున ప్రజల్నే మార్చగలిగింది అది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ హిందుత్వ వైపుకి వెళ్తే మనకేమైపోతుందో, ముస్లిం ఓట్లు ఏమైపోతాయి, క్రైస్తవ ఓట్లు ఏమైపోతాయి అని చెప్పి ఓ పక్కన వాటికి కూడా ముస్లిం రిజర్వేషన్లు మేము ఇస్తాం, ఇంకా ముస్లింలకు ఎక్కువ చేస్తాం, మసీదులకు ఎక్కువ ఇస్తాం, ఇస్లాం బ్యాంకు పెడతాం, క్రిస్టియన్స్కి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నటువంటిది వీళ్ళు. ఇంతకుముందు కూడా క్రిస్టియన్స్కి మేమే జీతాలు ఇచ్చాము, ముస్లింలకు మేమే జీతాలు ఇచ్చాం, మసీదులకు డబ్బులు ఇస్తాం, చర్చిలకు డబ్బులు ఇస్తామని చెప్తున్నది వీళ్ళు. అసలు ఇక్కడ భావస్వరూపత ఎక్కడ కుదురుతోంది? వాళ్ళు హిందూ ముస్లింలకు వ్యతిరేకం కాదు బీజేపీ వాళ్ళు, కానీ ఈ తరహా భావస్వరూపతను వాళ్ళు అంగీకరించరు. ఈ తరహా భావాల్ని మైనార్టీ బుజ్జిగింపు గుళ్ళకి ఇవ్వమని వాళ్ళు అడగట్లా, గుళ్ళు దేవాదాయ శాఖ నుంచి ఇస్తున్నారు అంతే కదా, ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఇవ్వమని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు కదా. గుళ్ళు సంపాదించుకున్నా ఆ సంపాదన గుళ్ళకే ఖర్చు పెట్టండి అంటున్నారు. ఇక్కడేమో ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్లి వీళ్ళకి ఇస్తామంటున్నారు. ఇది వాళ్ళకి నచ్చదు. మరి ఇద్దరికి పూర్తి పరస్పర భిన్నమైనటువంటి వాతావరణం కదా, ఎలా సాధ్యం అవుతుంది ఇది భావసారూప్యత? కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే అవసరార్థపు పొత్తు అంతే తప్పించి ప్రేమపూర్వక పొత్తు కాదు. ఎప్పుడు ప్రేమపూర్వక పొత్తు అవుతుందంటే గతంలో 2014లో ఉన్నది ప్రేమపూర్వక పొత్తు. ఎందుకని? 10 సంవత్సరాల అధికారానికి దూరం అయినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్కి మన పని ఏమైపోయింది, రాష్ట్ర విభజన, 2 కళ్ళ సిద్ధాంతం, రచ్చ, వాటి మధ్యన ఇంకా మన పని అయిపోయింది అని భయపడుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పొత్తుని ఆహ్వానించారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు ఇంత గొడవ లేదు. మీరు చూడండి 2014 ఇంత రచ్చలేదు, మాక్సిమం ప్రశాంతంగా సాగిపోయింది. 2-3 చోట్ల రెబల్స్ అది కూడా కావాలనే చంద్రబాబు గారు ఎంకరేజ్ చేసి మరి ఏవించారు ఫ్యూచర్ లో మళ్ళీ తెలుగుదేశం చేతిలో ఉండటం కోసం. కానీ ఇంత రచ్చలేదు. ఈ ట్రిప్ ఏంటయ్యా అంటే సోషల్ మీడియా యుగం పెరగటం, కామెంట్ టు అటాకింగ్, ఈ నేచర్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అసలు పొసగాల్సిన చోట నాయకులు పొసుగుదాం అనుకున్నా మధ్యలో వీళ్ళు జడగొట్టేసుకుంటున్నారు కార్యకర్తలు. మరి వీళ్ళకి కలవనప్పుడు ఓటర్ ఎట్ట కలుస్తాడు? బీజేపీ వైఫల్యం ఎంతవరకు చూడొచ్చు? రాష్ట్ర నాయకులు కింద స్థాయిలో జరుగుతున్న గొడవలను పట్టించుకోవట్లేదా, లేదంటే తెలిసే సైలెంట్ గా ఉంటున్నారా, తెలియట్లేదా వాళ్ళకి? మీకు ఇది ఎట్లాగే చెప్పాలంటే మీరు జెమినీలో చూసారు, ఇక్కడ లోకల్ గా ఒక ఆలోచన ఉంటుంది, పైన నాయకత్వానికి ఒక ఇది ఉంటుంది.
వాళ్ళు చెప్పిన రూట్లో మనం పని చేస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు వాళ్ళతో నేను మాట్లాడతాను నువ్వు ఇది చేసే అంటారు. ఇక్కడ చేయడం మిగిలిన చేశాక వాళ్ళు మేము ఇట్లా చెప్తే ఎందుకు చేసామంటారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అది. రాష్ట్ర నాయకత్వానికి ఏం సంబంధం లేదు. ఇక్కడ ఫిక్స్ చేసిన సీట్లన్నీ జాతీయ నాయకత్వమే. చంద్రబాబు దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడిన జాతీయ నాయకత్వమే. ఇచ్చాక మార్పు చేర్పుల్లో ఏమన్నా రాష్ట్ర నాయకత్వ పాత్ర ఉందేమో కానీ మిగతా అదంతా లేదు. మరి రాష్ట్ర నాయకత్వాన్ని ఎందుకు తిట్టలేదు, తిడుతున్నారు అంటే మనం మోడీని తిట్టలేం, అమిత్ షాని తిట్టలేం, కాబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని తిడుతున్నాం. అంత మించి ఏం లేదు అక్కడ. అంటే నిన్న గొడవ ఉంది ఉండిలో రామరాజు సీట్ ఇవ్వాలని, పైన మార్చేశారు, వాళ్ళు చూసుకోవాలి. భీమవరం వచ్చి ఆ సీతామహాలక్ష్మి ఇంటి ఆవిడ జిల్లా అధ్యక్షులు కాబట్టి అక్కడ గొడవ చేశారు. అంటే కొంతమంది బాబు గారి ఇంటికి వచ్చి కూడా గొడవలు చేస్తున్నారు. అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళ విషయంలో ఫీడ్బ్యాక్ ఇచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పై స్థాయి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా అడిగి ఉంటారు. అదే భారతీయ జనతా పార్టీలో ఏ పురంధేశ్వర్ గారు లేదా రాష్ట్ర స్థాయి నాయకులు ఆ బాధ్యత తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నారు. ఇవ్వట్లేదు కదా, అధినాయకత్వం పవర్ ఇవ్వాలి కదా. ఇదిగో నీకు ఇస్తున్నాను. ఇప్పుడు తమిళనాడులో అధినాయకత్వం ఇన్వాల్వ్ కాల, మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. నువ్వు ఎవరి సీట్లో చెప్పి పంపించండి. వాళ్ళ దగ్గరికి ఏమన్నా ప్రపోజల్ వచ్చిన ఇదిగో చెప్పు చూసుకో అని చెప్పి ఇచ్చారు. ఇతను ఫైనల్ చేసి లిస్ట్ పంపిస్తే వాళ్ళు సంతకం పెట్టి పంపించారు. పేరుకి అధినాయకత్వమే కానీ డిసైడ్ చేసింది అన్నామని. ఆ స్వేచ్ఛ ఇక్కడ ఇవిడికి ఇవ్వాల. అది తప్పు అధినాయకత్వాన్ని తప్పించి వాళ్ళది కాదు కదా. కానీ అభ్యర్థులను ప్రకటించేసిన తర్వాత వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సీట్లలో రేపొద్దున ప్రచారం చేయాలి, ఏం చేయాలన్నా ఈవిడే కదా చూసుకుంటారు. వాళ్ళైతే చేస్తుంది ఆవిడ పని చేస్తుంది. కానీ సమన్వయపరచలేకపోతుందా నేను అనేది. ఇద్దరు నాయకులు మన రాజమండ్రిలో ఉంది, ఆవిడ ఎదురుకుండా అంత గొడవ జరిగింది. తెలుగుదేశం జనసేన అది ఆవిడ చేతిలో లేదు. ఎందుకంటే సమన్వయం చేసేటప్పుడు పెద్దన్న పాత్ర పోషించేవాడు చేయాలి. వీళ్ళు ఇందులో చిన్న భాగస్వామి. అంటే ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద ప్రచారాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, డిసైడ్ చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు ముగ్గురు కలిసి ఆ సమన్వయం గురించి ఒకసారి మాట్లాడుకుని చర్చిస్తే ఒక ప్రయత్నం ఇచ్చే ప్రయారిటీని బట్టి ఉంటుందండి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పురంధేశ్వరిని కరివేపాకులో చూస్తున్నాడు. ఎంతవరకు ఆవిడ బీజేపీని తీసుకొచ్చుకున్నారు కాబట్టి తన మాట వినడానికి తగ్గట్టుగా వాడుకుంటున్నాడు. కానీ ఆమెకేం పూర్తి స్వేచ్ఛ పడాలి. అంటే పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి ఇంకా అవసరం తీరిపోయింది. పవన్ కళ్యాణ్ అయినా అంతే. ఇప్పుడు ఆయన వచ్చేదాకా వెంటపడ్డాడు, వచ్చిన తర్వాత గౌరవప్రద స్థానాలు ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమన్వయించుకోగలుగుతున్నాడా? వాళ్ళని ఎందుకు వెళ్ళిపోతున్నారు అవతలకి? బేసిక్ గా ఇక పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇక నా వల్ల కాదులే అని వదిలేశాడు. అదే పురంధేశ్వరి వాళ్ళ పార్టీ వాడు ఎవడు ఎక్కడికి పోడు. ముగ్గురు మధ్యన సమన్వయం అనేది వీళ్ళిద్దరూ చేయలేరు. ఎందుకంటే తెలుగుదేశం వాడిని వీళ్ళెట్ట కన్విన్స్ చేయగలుగుతాడు? అదే కదా బేసిక్ గా వీళ్ళ వాళ్ళని కన్విన్స్ చేసుకోగలరు కానీ వాళ్ళని వీళ్ళెట్ట కన్విన్స్ చేస్తారు? గొడవ చేస్తుంది ఎవరు? పెద్ద పార్టీ వాడు. వాళ్ళు వీళ్ళెట్లా కన్విన్స్ చేస్తారు పాపం ఈవిడ? మరో కీలక అంశం, వాలంటీర్ల విషయంలో అనవసరంగా వేలు పెట్టి కెలుక్కొని మళ్ళీ ఆ జరిగిన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం బాబు గారు ఏమన్నా సీరియస్ గా చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? బాబు ఫార్ములా ఎట్లుంటుందంటే, ఒక భవిష్యత్తులో ఈ వ్యవస్థ ఇంకొకటికి పేరు రాకూడదని అనుకుంటారు ఆయన. ఎన్టీ రామారావుకి 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు కాబట్టి ఎన్టీ రామారావు పేరు చెడగొట్టడం కోసం ఆయన చేసిన స్కెచ్ ఏంటి? ఎన్టీ రామారావు రెండిట్లలో బాగా పాపులర్ అయ్యారు. ఒకటి 2 రూపాయల కిలో బియ్యం, ఇంకోటి మద్య నిషేధం. మూడోది వచ్చేటప్పటికి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ మండల వ్యవస్థలు ఇవి తీసుకురావడం కదా. ఈ మూడిటిని ఎన్టీఆర్ నుంచి లాగేసి అవి మూడు తప్పుడువి, అంతకంటే పవర్ఫుల్ మేధావి చంద్రబాబు అని నిరూపించడం కోసం రామోజీరావు గారి ద్వారా, రాధాకృష్ణ ద్వారా ఒక స్కెచ్ నడిపారు. ఎలాగా 2 రూపాయల బియ్యం 3.5కి తీసుకెళ్ళిపోతే ఇక ఎన్టీఆర్ మర్చిపోతారు కదా అని తీసుకెళ్ళాడు. 3.5 తీసుకురావడం ద్వారా ఎన్టీఆర్ మర్చిపోతారు కదా. అట్లాగే మద్య నిషేధం ఎత్తేయడం ద్వారా ఎన్టీఆర్ మర్చిపోతారు కదా. ఇట్లాంటి లెక్కలు వేసుకుని ఆయన చేసుకొచ్చారు. కాకపోతే సంక్షేమ పథకం అనేటువంటిది ఈయన హయాంలోది గుర్తుపెట్టుకోవాలని ఈయన ఏం చేశారు? జన్మభూమి అని, శ్రమదానం అని, ఆకస్మిక తనిఖీలని అట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుని ఎన్టీఆర్ ముద్ర నుంచి తన ముద్రకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 5 ఏళ్ళు ఆయన చేసింది అది. అంటే మొత్తం 9 ఏళ్ళు. 1995లో కదా ఆయన పార్టీని తీసుకుని 95 నుంచి 2004 వరకు ఆ పని చేశారు. కానీ ఆ ఇంపాక్ట్ ఈయన ముద్ర పడక ఎన్టీ రామారావే గుర్తుకు తెచ్చే పని కావాలని రాజశేఖర రెడ్డి చేశాడు.
రాజశేఖర రెడ్డి వచ్చాక ఏం చేశాడు, ₹2 బిల్లు కావాలని ఆయన పెట్టాడు. తద్వారా ఎన్టీఆర్ పేరు చెప్తూ మరి పెట్టాడు. ఏ ఎన్టీఆర్ లెగసీని తెలుగుదేశం వదిలేసిందో దాన్ని తెచ్చి ఈయనకి పెట్టాడు, తెలివిగా పెట్టాడు. తద్వారా చంద్రబాబు గొప్పోడు కాదు, ఎన్టీ రామారావు గొప్పోడు అని గుర్తు చేశాడు. అట్లా జన్మభూమి శ్రమదానం వీటన్నిటికి బదులు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. అంటే ఈయనేంటి, మీ ఏరియాకు డాక్టర్ వచ్చి లేదా మీ ఏరియాకు వచ్చి ఒక అధికారి పని చేస్తాడంటే అసలు అక్కడికి ఎందుకు బాబు మీరు వెళ్ళి పని చేయించుకోండి అని చెప్పేసి అధికార యంత్రాంగం దగ్గర రేషన్ కార్డులు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు కదా. అప్పుడు రేషన్ కార్డులు ఏ ఏరియాకి ఆ ఏరియాలోనే సెంటర్లో పెట్టి స్కూళ్ళల్లో అక్కడే ఇచ్చారు కదా రేషన్ కార్డులు. తద్వారా చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి ఉపన్యాసం ఇస్తాడు, నేనైతే నీకు చేతికే కాగితం ఇస్తున్నా, ప్రింటింగ్ కూడా అక్కడే పెట్టించారు కదా రేషన్ కార్డులు, గుర్తుందే నీకు? ఎక్కడికక్కడ రేషన్ కార్డులు ఆన్ ద స్పాట్ తయారు చేసి ఇచ్చేవాడు. అట్లాంటిది దాంట్లో కనీసం ఇంటికి వచ్చి వెరిఫికేషన్ ఇట్లాంటి వ్యవస్థ కూడా లేదు. అప్పుడు ఎంఆర్ఓలు ఇచ్చి వెరిఫై చేయడం ఇదంతా కూడా, మీరు వెళ్ళి మీ ఆదాయం ఎంత, అది 15,000, రైట్, నీ వైట్ రేషన్ కార్డు ఇచ్చే తీసుకో అంతే. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను ఆ రోజున ఎంత వస్తుంది నాకు జీతం, ₹10,000 టీవీ9లో ఉన్నాను, ₹10,000 వస్తుంది నెలకి, ఏడాదికి ₹1,20,000 కదా, ₹40,000 లోపు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు. ఓ 0 తగ్గిద్దాం సార్ అన్నాడు. యారా నేను జీతం తీసుకుంటాను, నేనే ఓ పక్కన జర్నలిస్ట్ అయ్యుండి నేను జీతం తీసుకుంటూ రేషన్ కార్డు కావాలి కాబట్టి ఐడెంటిటీ, దాంట్లో ఏదో రేషన్ నేను తినే పరిస్థితి ఉండదులే, తీసుకునే అవసరం లేదులే, పద్ధతి కాదు అది, వద్దులే నాకు ఇదే ఇవ్వమన్నా. పింక్ కార్డే ఇచ్చారు, పింక్ కార్డే ఇచ్చారు నాకు. అది కూడా ఏదో పంచదార ఇస్తారు 1 కిలో అన్నారు, అది కూడా కొన్ని రోజులు పోతే అది కూడా పోయింది, అసలు ఇంకా ఏం లేదు, ఉట్టి ఐడెంటిటీ కార్డు కింద పనికొచ్చింది. అట్లాంటి స్టేజిలో నడిచినటువంటిది ఇది. అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ ఇష్యూనైనా సరే మర్చిపోవాలి అన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తూ ఉంటారు. మర్చిపోతారా లేదా జనం అన్నటువంటి దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఇవాళ రోజున చంద్రబాబు ఏది రాజశేఖర రెడ్డి హయాము ఆపలేకపోయారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఇది ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్, అదే రోజున ఆరోగ్యశ్రీ ఇప్పటికి కంటిన్యూ చేశాడు కదా, ఆయన ఉచిత విద్యుత్ కంటిన్యూ చేశాడు కదా. అదే చంద్రబాబు జన్మభూమి ఎవడు కంటిన్యూ చేయాల, చంద్రబాబు శ్రమదానం ఎవడు కంటిన్యూ చేయాల, చంద్రబాబు చెప్పినటువంటి శ్రమ ఇదేది ఆకస్మిక తనిఖీలు ఎవడు కంటిన్యూ చేయాల. ఆ 3 చంద్రబాబుకి అసెట్, అది ఎవడు కంటిన్యూ చేయాల తర్వాత. అదే సందర్భంలో ఈ ఫార్ములా ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత నవరత్నాలనే కదా ఇప్పుడు పేరు మార్చి ఈయన పెడుతోంది, అమ్మఒడి లేకపోతే ఆయన బుడ్డి, ఇది వీళ్ళు ఉపన్యాసానికి బాగుంది కానీ అమ్మఒడికి పేరు మార్చినే కదా వీళ్ళు చెప్తున్నటువంటి వ్యవహారం. తర్వాత ఇంకా కొత్తగా ఏంటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఆ మహాలక్ష్మి ఇవి వాటిట్లో కాపీ. తెలుగుదేశం అన్న ఎజెండా ఏది ఉంది అక్కడ, అన్ని కాపీలు అయ్యాం. ఇప్పుడు ఇది వాలంటీర్ అన్నటువంటి దాన్ని కూడా అట్లాగా పక్కన పెట్టేద్దామని చూసారు. అప్పుడు ఎన్టీ రామారావు పక్కన పెట్టినట్టే ఇది పక్కన పెడదామని చూసారు, కానీ అది వర్కౌట్ కాదు అన్నది అర్థం అయ్యాక ఇటువంటి తీసుకుని లేదు వాలంటీర్కి ఇంకెక్కువ ఇస్తాం అంటే, ముందు క్రిందటిసారి కనుక హోదా అక్కర్లేదు ప్యాకేజీ అని చెప్పి చివరి నిమిషంలోకి వచ్చేటప్పటికి ప్యాకేజీలతో అసలు నేను అడిగిందే హోదా, 29 సార్లు వెళ్ళినా నన్ను మోసం చేశారు, అట్టంటోడిని నేను దించేయాలని చెప్పి ఎట్ట మాట్లాడారు. ఇప్పుడు అంతే, వాలంటీర్ల వల్ల రాష్ట్ర నాశనం అయిపోయేది. ఇదివరకు కొంతవరకు అయినా కలిసి వస్తుందా ఆ వాలంటీర్ యూటర్న్ రాజకీయం టీడీపీకి? అంటే ఇప్పుడు అదొక్కదాంతో కనెక్ట్ కాదనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏంటంటే జగన్ మీద విపరీతమైన ద్వేషం పెంచే ప్రయత్నం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీటి ద్వారా చేస్తున్నారు. మౌత్ పబ్లిసిటీ, ఇవి విపరీతమైన ద్వేషం. ఓ రకంగా ఏదో ఒళ్ళంతా చిరాకు పడిపోయేటంతటి పరిస్థితి క్రియేట్ చేయాలని చూస్తున్నారు తలుచుకుంటే. అందులో ఒకటి సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమ పథకాలు అందుకునే కుటుంబాలే జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబం నాకు తెలిసి. జనసేనలో ఉన్న 98% మంది కుర్రోళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అమ్మో నానో ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నాడు. అలాగా అందుకుంటున్న వాడిలో కృతజ్ఞతని తుంచి ఇటుకి మార్చగలిగారు. ఎట్లాగా జగన్కి ద్వేషం అంటే అట్లా మార్చగలిగారు కదా, డబ్బులు ఇస్తేనే ఎవడబ్బా సొత్తు ఇస్తున్నాడు అని మార్చగలిగారు కదా. అట్లాంటి ద్వేషాన్ని మిగతా ప్రజల్లో కూడా తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన టైంకి సరే ఎవడైతే మనకేంట్లే చంద్రబాబు కూడా ఇస్తాడులే ఎక్కువ సంక్షేమ పథకాలు, చంద్రబాబు కూడా వాలంటీర్ కొనసాగిస్తాడులే అనేటువంటి ఫీలింగ్ తో ఓటు రావాలి. ఇక్కడ ప్రో ఓటు రానప్పుడు అవతలోడి మీద ఎగనెస్ట్ ఓటు రావాలి. ఆ ఎగనెస్ట్ ఓటు అప్పుడు కొంత ప్రో కనిపించాలి. ఇది ఒక వ్యూహం. ఇక్కడ సాధారణంగా ఎన్నికలకు ముందు లైక్ మనం లాస్ట్ టైం తెలంగాణలో ఎన్నికలు చూసుకున్నా హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు, అన్ని నియోజకవర్గాలను టచ్ చేసి సుడిగాలి పర్యటన చేయడం మనం ప్రతి ఎలక్షన్కి చూస్తాం.
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతు సిద్ధం అని చెప్పి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఒకేసారి ఒక మీటింగ్ పెట్టడం, 4-5 తీసుకొచ్చి అక్కడ అదే వేదిక మీద పరిచయం చేశాడు. ఇది ఒక అంటే వాటితో కంపేర్ చేసుకుంటే కొత్తగానే ఉంది. అలాగని టైం లేదా అంటే టైం అయితే ఉంది, ఒక రకంగా ఎలక్షన్ వెనక్కి వెళ్ళడం కూడా. ఏంటి ఈ కొత్త రకం అంటే ఆలోచన? ఒక రకంగా ఈ మేమంతా సిద్ధంతో ఒక భారీ మైలేజ్ తెచ్చుకుంటున్నారా జగన్? కాంగ్రెస్ పార్టీకి సబ్స్టాన్షియల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నుంచి పుట్టిందే కదా అది. కాంగ్రెస్ ఫార్ములానే ఫాలో అవుతుంది. మీ కాంగ్రెస్ పార్టీలో 10 మంది తిరుగుతున్నారా ఇప్పుడు తెలంగాణలో? రేవంత్ రెడ్డి కదా, మిగతా నాయకులందరూ తిరగట్లేదు కదా. పైన స్థాయిలో రాహుల్ గాంధీనే కదా, ఇంకెవరు లేదు కదా. ఇక్కడ కూడా ఈయన అంతే. ఇంతవరకు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ చెల్లి తిరిగారు, ఇప్పుడు తిరగట్లేదు వాళ్ళు. ఇక్కడ కూడా వీళ్ళ అమ్మ చెల్లి తిరిగారు, తిరగట్లేదు ఇప్పుడు. అది అంటే కుటుంబ వ్యవస్థ అన్నటువంటి దాన్ని మొన్న కేసీఆర్ కి దెబ్బ కొట్టింది. మొన్న ఏంటి ప్రచారం అంతా చేసింది హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్. చూస్తే ఇదేంది కుటుంబ పార్టీ ఇది అనేటువంటి జనంలో కాంగ్రెస్ తీసుకెళ్ళగలిగింది. అట్లాంటిది ఇంపాక్ట్ పనికి వచ్చింది. ఇక్కడ కూడా కుటుంబం వద్దన్నే 2019లో పక్కన పెట్టింది. చెల్లెంతో గొడవ చేస్తున్న ఇబ్బంది ఎందుకు, బాబాయ్ చేస్తున్న ఇబ్బంది ఎందుకు, అక్కడ వెంటనే అంటారు రవీంద్రనాథ్ రెడ్డికి ఇచ్చాడు కదా వాళ్ళకనేది. రవీంద్రనాథ్ రెడ్డి అనేది మేనమామ అవుతాడు. అట్లాంటి సుట్టరికం వేరు. సొంత ఇంట్లో నుంచి కాదు కదా, సొంత ఇంట్లో ఉన్న చెల్లికి ఇవ్వలా, తల్లికి ఇవ్వలేదు, బాబాయ్కి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వకుండా పక్కన పెట్టాడు. అంటే బాబాయ్ కంటే చనిపోయాడు అనుకోండి మొన్నటిసారి, ఇవన్నీ చెప్పేశాడు కదా. పెద్దవాళ్ళ దాంట్లో కొడుకులు అవినాష్కి ఇచ్చుకొచ్చాడు. అవి 2 కుటుంబమే అవుతాయి అంటాం, కానీ ఈ సన్నిహిత కుటుంబం అవ్వదు కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ, లోకేష్, భరత్ ఇట్లాంటి లెక్కల్లోకి కుటుంబం అంటారా? అనరు కదా. అక్కడ కుటుంబం అంటే బాబు లోకేష్ వరకే వస్తుంది, మిగతా అది బంధుత్వం. అంతేనా? ఆ స్థాయి నాయకులు లేక జగన్ తర్వాత ఇంక వేరే నాయకుడు కనబడకూడదు అని కూడా ఒక ఆలోచన ఉంది ఆయనకి. బేసిక్ గా ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తి సెంట్రిక్ గానే నడుస్తుంది. ఇప్పుడు మీకు దేవగౌడ కొడుకు అంతే కదా, చంద్రబాబు కొడుకు అంతే కదా, జగన్మోహన్ రెడ్డి అంతే కొడుకు లేడు కదా ఇప్పుడు. అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు మేబీ పులివెందుల వరకు వాళ్ళు ఆవిడ తిరుగుతుందట. అదే అవును, అంటే తీసుకురావాలంటే తీసుకురావచ్చు. ఒక పెద్దిరెడ్డి రామచంద్ర నాయుడు గారిని ఒక పక్కన తిప్పొచ్చు, విజయసాయి రెడ్డిని ఒక పక్కన తిప్పొచ్చు, నాయకుని తయారు చేయొచ్చు. కానీ ఆ ఆలోచన ఏం కనిపించట్లేదు జగన్. ప్రాంతీయ పార్టీల్లో యాక్సెప్టబుల్ కాదండి. ఇప్పుడు ఇంకొకరిని తమతో సమానంగా చూపెట్టడానికి కుదరదు, ఒప్పుకోలేరు. అంటే ఇప్పుడు మొన్న వాళ్ళతో పాటు కాంగ్రెస్ లో కూడా బట్టి విక్రమార్క ఒక పక్క తిరిగారు, రేవంత్ రెడ్డి అంటే ఎన్నికల ముందు నేను చెప్పేది తిరిగారు. ఇక్కడ ఆ ఛాన్స్ ఆ స్కోప్ ఇవ్వట్లేదు ఈయన. అదే ఆలోచన. రేవంతే శాసనం ఎట్లా అని అడిగారు కాబట్టి బట్టి విక్రమార్కని తిరగమని చెప్పింది అధిష్టానం. ఇక్కడ ప్రాంతీయ పార్టీ కదా, ఇవాళ ఎందుకు తిప్పట్లేదు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ? రేవంత్ ఒక్కడే ఎందుకు తిరుగుతున్నాడు, బట్టి విక్రమార్కని ఎందుకు తిప్పట్లా? అంతే ఉండేది. మామూలు స్వార్థమే, ఎవరి నాయకత్వం వాళ్ళదే. చంద్రబాబు నాయుడు ఆయన కాకుండా అచ్చెన్నాయుడిని తిప్పడము, అచ్చెన్నాయుడితో ర్యాలీలు, లేకపోతే వీళ్ళతో చేపిస్తారు. వాళ్ళు ఏమిటంటే 2 కారణాలు ఉంటాయి ఇక్కడ. కాస్ట్ ఒకటి, రెండోది వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్నాడని జనాలు ఎగబడి వస్తారా? లేదా గురుమూర్తి వచ్చాడని వస్తారా? రారు కదా. బేసిక్ గా అది జాతీయ పార్టీలో ఏంటంటే పెద్ద నాయకుడు వస్తున్నాడు, మా పెద్ద నాయకుడు వస్తున్నాడు అని చెప్పుకు తిరుగుతారు. కేంద్ర మంత్రి వస్తున్నాడు, మా కేంద్ర మంత్రి వస్తున్నాడు. ఇక్కడ జగన్ తర్వాత అంతటోడు వస్తున్నాడు, జగన్ తర్వాత అంతటోడు వస్తున్నాడు అన్నారు అనుకోండి, ఆడెప్పుడు అంతటోడు ఎడరా అని ఇక్కడ వాళ్ళే తిడతారు. వైసీపీ మేనిఫెస్టో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే ఉగాదికి విడుదల చేస్తారని అలాగని అఫీషియల్ ప్రకటన నేను అన్నగానే ఒక అయితే వచ్చిన టాక్ అది పక్కకి వెళ్ళిపోయింది. అంటే టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటి ఆలోచన? మేబీ ఎలక్షన్ నోటిఫికేషన్ అయ్యాక అనౌన్స్ చేస్తారేమో. ఎందుకు అంటే సర్ప్రైజ్ గా ఉండాలని ఒక కోణం అయ్యి ఉండొచ్చు. రెండోది ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న హామీలు చూశాక ఇంకేమేమి ఇస్తారో కూడా చూసి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000, 50 ఏళ్ళకి బీసీలకు పెన్షన్, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. దాంతో పాటుగా దాన్ని ఏమంటారు, మహిళలకి ఏదో ఇస్తామని చెప్పి 1,500. ఇవన్నిటికి సంబంధించి జగన్ లెక్కేసుకోవాలి, ఏది ఇవ్వగలరు ఏది ఇవ్వలేడు అవన్నీ కూడా. అవన్నీ చూసుకున్నాక ఇచ్చేటటువంటి ప్రయత్నం ఏదో చేస్తారు. ఒక రకంగా జనసేనకి పోతిన్ మహేష్ లాంటి సీనియర్ నాయకులు బయటకు వెళ్ళడం ఎంతవరకు నష్టం? ఇప్పుడున్న పరిస్థితుల్లో లాభ నష్టాలు అంచనా వేయట్లేదా పవన్? ఇప్పుడు జనసేన వ్యక్తి సెంట్రిక్ పార్టీ అండి. వితౌట్ పవన్ కళ్యాణ్ అసలు ఇలా కౌంట్ వేయాల్సిందేం లేదు. లోకల్గా పవన్ కళ్యాణ్ అభిమానులని అకామిడేట్ చేసేవాళ్ళు వీళ్ళంతే. పవన్ కళ్యాణ్ అభిమానులు అకామిడేట్ చేస్తారు అంతే తప్పించి అదేం బలమైనటువంటి
గ్రౌండ్ లెవెల్ పార్టీ కాదు కదా, కానీ ప్రతి పార్టీకి కొన్ని పిల్లర్స్ ఉంటాయి. అటువంటి పిల్లర్స్ లో వీళ్ళు కూడా ఒకరు ఫస్ట్ నుంచి. జనసేనలో అందుకే ముందే పిల్లర్ లేకుండా చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఏ పిల్లరు లేదు, ఓన్లీ పవన్ సెంట్రిక్ గానే రాజకీయం నడిపాడు ఆయన. గతంలో కూడా ఇట్లాగా ప్రజారాజ్యం టైంలో పరకాల బయటికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్ళి పరువు తీశారు కాబట్టి ఇతను ముందు నుంచి కూడా ఓన్లీ తను ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. నాదెళ్ల మనోహర్ కూడా నా దృష్టిలో కౌంట్ కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఓన్ చేసుకోవడం కోసం, ఇదిగో కమ్మ కాపు కాంబినేషన్ అని చూపించుకోవడం కోసం మాత్రమే అతను పెడతాడు. వాస్తవంగా నాదెళ్ల మనోహర్ స్వతంత్ర నిర్ణయం తీసుకుంటాడు ఒక్కటంటే ఒక్క నిర్ణయం ఆయన పవన్ కళ్యాణ్ ఒప్పించాడని నేను ఇంతవరకు అనుకోను. ఒక్కటే ఒప్పించి ఉంటాడు ఆయన సీట్ ఆయనకి, తెనాలి సీటు. అది తప్పించి ఇంకేమి నాదెళ్ల మనోహర్కి ఆయన చేసింది ఏం లేదు. ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా జరగలేదు పాపం. కాబట్టి బేసిక్ గా పవన్ కళ్యాణ్ తనేంటంటే ఒక తరహా మెంటాలిటీ, తన సెంట్రిక్ రాజకీయమే కోరుకుంటాడు, తన సెంట్రిక్ గానే కోరుకుంటాడు. ఆయనకి ఎంతసేపటికి ఎవడో చెప్పినటువంటిది, మరి ఆయన పుస్తకాలు చదవడం వల్ల వచ్చిందో లేకపోతే ఎవడో చెప్పినట్టు ఎమర్జెన్సీ టైంలో మొత్తం లేచి అవతల పడిపోయింది, అట్లాగే మొన్న జగన్కు వచ్చినట్టు రావాలి నీకని ఎవడో చెప్పాడు. కాబట్టి నేను అవతలని ద్వేషిస్తే కనుక నాకు అట్లా వరుస పెట్టి వచ్చి పడతాయి అని ఇంతకాలం అనుకున్నాడు. అవ్వదని తెలిసాక చంద్రబాబు పేరు చెప్పుకుంటూ వస్తాయని చంద్రబాబుతో తిరుగుతున్నారు. ఇక అట్లాంటప్పుడు గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఆయనే పటిష్టం. కానీ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి. అంటే పొత్తు పెట్టుకోక ముందు వరకు చూసుకుంటే 12% ఓట్ బ్యాంక్ ఉంది. స్థానిక సంస్థల దగ్గర నుంచి 3% నుంచి 6% నుంచి 9 నుంచి 12 వరకు మాకు పెరిగింది. 22 వరకు లెక్కలు చెప్పుకున్నది. ఇప్పుడు ఒక పోతిరి మహేషో లేదంటే ఒక మాజీ మేయర్ సరోజో ఇలాగ బీసీ నాయకుల్ని దూరం పెడుతున్నారు, ఓన్లీ కాపుల్ని దగ్గర చేర్చుకుంటున్నారు అనే ప్రచారం వీళ్ళ బయటకు వచ్చాడు. ఇది ఆ పర్సంటేజ్ లాస్ అవుదా రేపొద్దున్న? అది కొంచెం నష్టం కాదా? అంటే మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను చాలాసార్లు చెప్పా, వాళ్ళని మనం మొట్టమొదటి నుంచి జనసేన ఎంకరేజ్ చేసినోడు నేను. సరిగ్గా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లో సీరియస్ గా పెట్టాను. ఎందుకు అంటే ఆల్టర్నేటివ్ కావాలని నేను ప్రయత్నించాను. ఎప్పుడైతే ఆయనలో యాటిట్యూడ్ లోనే చేంజ్, సరే పోయింది సక్సెస్ అవుతారులే మళ్ళీ అనుకుంటే, తెలుగుదేశంతో పొత్తు వల్ల కూడా నేను అనుకోవట్లేదు విభేదించలా. నేను తన పైన స్టేజ్ మీద కూర్చోపెట్టుకునే తీరు తప్పు అన్న ఫస్ట్ నుంచి చెప్తొచ్చా. నేను స్టేజ్ మీద నాదెళ్ల మనోహరు ఈయన తప్పించి పక్కన కూర్చోబెట్టుకోవాలి, నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక్కడే గెలిచినప్పుడు అది పక్కన పెట్టుకోకపోవడం తప్పు. ఆ తర్వాత కూడా ఇవాళకి కూడా చూస్తే మూడో వ్యక్తి నాగబాబు వస్తాడు కానీ ఎవరు ఉంటారు ఇంకా? అంటే నువ్వు ఆ సామాజిక వర్గాలు తప్పించి ఇంకొకళ్ళని అసలు ఎక్కడో ఎందుకండి? తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, ఒక కళా వెంకటరావు, ఒక గంటా శ్రీనివాసరావు, ఒక చినరాజప్ప, ఒక నిమ్మల రామానాయుడు, ఇన్ని కులాలు కనబడతారు. ఆనంద్ బాబు, జవహర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే మాణిక్య వరప్రసాద్ లేకపోతే కనుక సుచరిత, వనిత, ఇట్లా ఎస్సీ ఎస్టీల నుంచి కనబడతారు. అట్లాగే బీసీల దాంట్లో నుంచి ఈయన ఉంటాడు కదా, చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ దగ్గర నుంచి చూసుకుంటే అనేక మంది బీసీ నాయకులు కనబడతారు. దాంట్లో కాపుల్లో అయితే అసలు పూర్తిగా డామినేషనే, మాట్లాడేదంతా ఆడావిడి కాపులే. ఒక అంబటి రాంబాబు దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, బొత్స సత్యనారాయణ మళ్ళీ బీసీగా కూడా వస్తాడు కదా. ఇన్ని రకాలు ఉన్నాయి. అసలు జనసేనలో ఎక్సెప్ట్ ఈయన పేరు లేదు, ఇంకెవరున్నారు? నాదెళ్ల మనోహరు కాకుండా అధికార ప్రతినిధుల్లో పాప మా చిన్న జతక అమ్మాయిలు తప్పించి మెయిన్ స్ట్రీమ్లకు ఎవరిని పంపిస్తారు? బొలిశెట్టి సత్యనారాయణ, శివశంకరు, అంతే. మరి ఇంకా ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎదిగినట్టు ఇక్కడ? బేసిక్ గా మీకు ఈవెన్ తెలుగుదేశంలో కూడా వాళ్ళు అధికార ప్రతినిధుల్లో పట్టాభీలు లేకపోతే వీళ్ళు విజయ్ కుమార్లు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ పాపం తెనాలి అతను ఉంటాడు ముస్లిం కుర్రోడు, లేకపోతే గనక తిరుపతి సప్తగిరి ప్రసాద్, వీళ్ళందరూ సప్తగిరి ప్రసాద్ పిహెచ్డి చేసినాడు. ఏమన్నా వస్తున్నాయా అవకాశాలు? అంటే బేసిక్ గా అక్కడ ఒక డామినేటెడ్ సర్కిల్. ఇక్కడ నాయకుడు అనేటువంటి వాడు చంద్రబాబు ఏంటంటే పక్కన కూర్చునేటప్పుడు ఫోటోలు అన్న నలుగురిని పక్కన పెట్టుకున్నాడు అనుకోవాలి. ఈయన కూడా ఏదన్నా సభ దగ్గర పెట్టుకునేటప్పుడు అన్న ప్రతి సభ దగ్గర అట్లా ఉండాలని అనుకోవట్లా. అంటే తన పక్కన అంత సమాన స్థాయి కింద చూడట్లేదు. అది చూడనప్పుడు ఎలాగ వర్కౌట్ అవుతుంది? మనం ఒక పార్టీలో అన్ని సామాజిక వర్గాలు ఎందుకు పెద్ద పొజిషన్లో ఉండాలని కోరుకుంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మన సమస్య పెద్దోడి దగ్గరికి తీసుకెళ్తారు అనినే కదా. అలాంటి అవకాశం లేనప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది?
ప్రాక్టికల్ గా. అవును. ప్రాంతీయ పార్టీలో ఉండి సావది చాయిస్, కష్టం. కష్టం. అది మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి కష్టం అంటే అతను పిలిచినా మాట్లాడతాడు అంతే. అవును. ఈయన అసలు కూడా మాట్లాడనంటే ఎలాగుంటది? మాట్లాడతాను అయినా కూడా ఏం ఇచ్చేసాం చూస్తాను నేను అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని చంద్రబాబు అయితే రేపు పొద్దున అధికారంలోకి వస్తాడు, ఏదో ఇస్తాడు అనుకో. ఈయనేంటి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన ఎన్ని ఇవ్వాలి ఈయనకి, ఈయన అందులో ఎన్ని ఇవ్వాలి వీళ్ళకి బేసిక్ గా. అవును. ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ అంటే సరిగ్గా ఈ రోజుకి నెల రోజులు ఉంది ఎన్నికల తేదీ, కరెక్ట్ గా 13. బీజేపీ పెద్దలు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదా, లేదంటే ఇంకా సమయం ఉందా ఆంధ్రప్రదేశ్కి రావడానికి, ప్రచారం చేయడానికి? ఇక్కడ జరుగుతున్న గొడవలు ఇవన్నీ నేపథ్యంలో ఏమన్నా వెనక్కి వెళ్తున్నాయా? ఇది మొదటి ఫేజ్ లో ఎన్నికలు జరుగుంటే తిరిగేసేవాళ్ళు 4-5 సార్లు 19వ తారీఖు కాబట్టి. కానీ ఇది వచ్చే నెల 13 అయ్యేటప్పటికి ఈ లోపు 2-3 దశలు కూడా ఉన్నాయి. ముందు అవి తిరగాలి కదా, 4వ దశ. 4వ దశ కాబట్టి ఆ టైంలో తిరుగుతారు మేబీ. ఆ 4 రోజుల్లో ఫుల్ గా తిరిగి. ఇక్కడ జరుగుతున్న అల్లర్లు, సమావేశాలు, జరుగుతున్న గొడవలు, వీటి మీద ఏమన్నా వాళ్ళు దృష్టి పెట్టలేదా, లేదంటే అవసరం లేదా? పట్టుకున్నారు కానీ అది భారీ స్థాయిలో కసరత్తు చేసే అంత సీన్ లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి దేశంలో బోలెడన్ని ఉన్నాయి వాళ్ళకి ఇష్యూస్. మహారాష్ట్ర, పంజాబ్, ఒరిస్సా ఇట్లాంటివన్నీ చూసుకోవాలి, బెంగాల్ లాంటి చోట్ల ఉండే ఇష్యూస్ చూసుకోవాలి, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు చూసుకోవాలి. ఇవన్నిటి వదిలేస్తే ఇక్కడికి వస్తే ఏం ఉరుగుతుంది ఇక్కడ వాళ్ళకి? అంటే జాతీయ స్థాయి నాయకులు ఎవరొక వచ్చి బాబు గారిని, పురంధేశ్వర్ గారిని అక్కడ జరుగుతున్న నియోజకవర్గాలు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ లాంటిది ఏదో పెట్టి కూల్ చేస్తే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఏముంటుంది అందులో చేయడానికి? ఇప్పుడు బాబుకి ఎవడన్నా చెప్తే ఇనే మనిషా? బాబు మారాలి, కలుపుకెళ్ళడం. అంటే మొన్నటి వరకు అంటే ఓకే, ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి అదే అనేది. సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మధుకర్జీ ఉంటాడు, తర్వాత ఒక 2 ఇన్ఛార్జీలు వేశారు, వాళ్ళు చూడాల్సిందే తప్పించి వాళ్ళని చంద్రబాబు పట్టించుకోడు. ఇన్ఛార్జీలతో చంద్రబాబు కూర్చున్నాడు ఏం చూడండి. అదే అమిత్ షా వస్తే ఇంట్లో భోజనం పెడతాడు ఆయన, తిప్పుతాడండి చంద్రబాబు గారు. మిగతా వాళ్ళందరూ బచ్చగాళ్ళ చూస్తాడు. వెంకయ్య నాయుడికైనా ఎంత వాల్యూ ఇచ్చేవాడు ఆయన, ఇవాళ మాట్లాడతారు కానీ అంతే ఉండేది. ఆయన పెద్ద తలకాయ. ఆయనకి ఏంటంటే నా కాళ్ళతో పరిచయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లానే ఉంటది, నా కాళ్ళతో పరిచయం కాబట్టి ఇక్కడ వాళ్ళని పట్టించుకోడు ఆయన. అదే టైప్. అంటే ఈ కొట్లాట్లు కూడా ఏమైనా కలిసి వస్తాయి అనుకుంటున్నారా బాబు గారు? అందుకే సైలెంట్ గా ఉన్నారు. ఏం కలిసి వస్తాయని అంటే వీళ్ళ కొట్టుకోవడం, ఫైనల్ గా టీడీపీ బీజేపీ నాయకులు కొట్టుకోవడం, మళ్ళీ వేసిన కండువాలు తీసేసుకోవడం, మా బాబు గారి ఫోటో వేయలేదని చెప్పి ఫ్లెక్సీలు చింపాడు, ఈ గొడవలన్నీ ఫైనల్ గా మాకే కలిసి వస్తాయని కామ్ కోరుకుంటారు. తెలుగుదేశం వాళ్ళకి అది తృప్తి కదా, అదే అంటున్నాను, వాళ్ళ మానసిక సంతృప్తి పరచడం అంతే. అంతే తప్ప ఇంకా కొట్టుకున్న వాళ్ళని అలా వదిలేడు, ఇంకా వాళ్ళ మీద ఇంకా కూల్ చేసే ప్రయత్నాలు ఏం జరగదు, ఏం చర్యలు కూడా తీసుకోరు, చర్యలు కూడా ఉండవు. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఈ సమన్వయ లోపాలు కానీ, లేదంటే 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య జరుగుతున్న వివాదాలు, లేదంటే భేదాభిప్రాయాలు, వీటిని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇలాగే చూస్తూ వదిలేస్తారా? ఒక పక్క వైసీపీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నారు ప్రచారంలో, మేమంతా సిద్ధం యాత్రతో, దాంతో సరిసమానంగా ప్రజాగణం వెళ్ళగలుగుతుందా లేదా, కూటమి టఫ్ పోటీ ఇవ్వగలుగుతుందా లేదా, ఇంకా మరికొన్ని రోజుల్లో చూడాలి.